అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉండనుంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి హాజరు కావటం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. ఓ దైవ కార్యాన్ని రాజకీయ అంశంగా మరిచి లబ్ధి పొందాలని చూస్తున్నారని, అందుకే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా కాంగ్రెస్ తెలిపింది. అయోధ్య రామ మందిరం పూర్తి కాకుండానే రాజకీయ లబ్ధి కోసమే ప్రారంభిస్తున్నారన్నది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే హడావిడిగా ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ హడావిడిగా ఈ కార్యక్రమం చేపట్టారని ఆరోపించింది. తాము కోట్లాది మంది సెంటిమెంట్ను తాము గౌరవిస్తామని, అయోధ్యపై రాజకీయాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామన్నది కాంగ్రెస్ చెబుతున్న మాట. రాముణ్ణి దేశంలో లక్షలాది మంది పూజిస్తారు, కానీ మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా కాలంగా అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా తయారు చేశారని ఆరోపించారు. అసంపూర్తిగా నిర్మించిన అయోధ్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసమే అని స్పష్టమవుతోందని తెలిపింది కాంగ్రెస్. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలంటూ ఇప్పటికే సోనియాతో పాటు ఖర్గే, అధీర్ రంజన్ చౌదరికి ఆహ్వానాలు అందాయి. దీంతో తాము రావటం లేదంటూ క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ, రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు ఇటు కాంగ్రెస్ నుంచి అగ్రనేతలు ఎవరు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలంటూ కూడా కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇక కాంగ్రెస్ నేతలకు, అగ్రనేతలకు కూడా ఈ ఇన్విటేషన్ అందింది. ఇటు కాంగ్రెస్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, వీరి ముగ్గురికి కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా ఆహ్వానాలు అందాయి. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండు కూడా రామ మందిరాన్ని రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అంటే ఇదొక రాజకీయ కార్యక్రమం లాగా, సొంత కార్యక్రమం లాగా దీన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిలో భాగంగానే నిర్మాణం అనేది పూర్తి కాకుండానే ఏదైతే రానున్న లోక్సభ ఎన్నికల్లో దీని ఒక అస్త్రంగా వాడుకుందాం అనే ఉద్దేశంతోనే, అంటే రామ మందిరం నిర్మాణం అనేది బీజేపీ చేపట్టింది. బీజేపీ ఆధ్వర్యంలోనే రామ మందిరాన్ని అయోధ్యను సాధించామని చెప్పుకోవడానికి, ప్రజలకు వెళ్ళి ఓటు బ్యాంకుగా టౌన్ చేసుకోవడానికి దీన్ని ఒక రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలని, ఎటువంటి పనులు పూర్తి కాకుండానే, అంటే దాదాపు ఇంకా పనులు ఇంకొక 2 సంవత్సరాల వరకు కూడా ఈ పనులు పట్టే అవకాశం ఉంది. ఎక్కడ కూడా నిర్మాణం అనేది పూర్తి కాలేదు. తూతు మంత్రంగా నిర్మాణాలు పూర్తి చేసి ఈ రామ మందిరంలోని రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయాలనే ఉద్దేశంతో జనవరి 22వ తేదీన ముహూర్తం పెట్టారు. అంటే ఎటువంటి పనులు కాకుండా ఇటు ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ రెండు కూడా ఈ రాజకీయ దురుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయంటూ కూడా దానిలో భాగంగానే ఇది, అంటే ఒక దేవుని కార్యక్రమం అనేది రాజకీయాలు అతీతంగా జరగాలి. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలకు, అన్ని వర్గాలకు దీంట్లో సంబంధం ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఒక బీజేపీ, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన కార్యక్రమం లాగానే ఇది కార్యక్రమాన్ని చేపడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి, రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మేము వెళ్ళడం లేదంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఇదొక రాజకీయ కార్యక్రమం లాగా, దీన్ని ఒక రాజకీయానికి వేదికగా వాడుకోవాలనే ఉద్దేశంతోనే నిర్మాణం పూర్తి కాకపోయినా, ఇంకా 2 సంవత్సరాలు టైం పట్టాల్సి ఉన్నా, కనీసం అక్కడ ఉన్న ఫ్లోరింగ్లో కూడా అంతా కూడా డస్ట్ ఉంది. ఎక్కడ ఫ్లోరింగ్ కూడా రాతితో ఎక్కడ కూడా నిర్మాణం జరగలేదు. మామూలుగా ఒక ఆకారం తీసుకొచ్చి, మందిరానికి ఒక ఆకారం తీసుకొచ్చి లోపల రాముని విగ్రహం పెట్టి ఒక ముహూర్తం ఖరారు చేసి రాజకీయాలకు వాడుకోవడానికి హడావుడిగా, అంటే రానున్న రోజుల్లో మరికొన్ని నెలల్లోనే లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఈ లోక్సభ ఎన్నికలకు రామ మందిరాన్ని బీజేపీ నిర్మించింది. మోడీ ఆధ్వర్యంలోని అయోధ్యను సాధించాము. ఇదంతా కూడా చెప్పుకోవడానికే ఈ రామ మందిరాన్ని హడావుడిగా ప్రారంభిస్తున్నారనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే ఈ రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలంటూ కూడా కాంగ్రెస్ నిర్ణయించుకుంది. రైట్, థాంక్యూ శివ.